అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ సంబంధించి 6th క్లాస్లో 6.2 ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే క్రింది సంఖ్యల వర్గము కనుగొనండి అన్నారు. క్రింది సంఖ్యల వర్గం అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 32, 35, 86, 93, 71, 46. సో వీటిని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 32ని 30 + 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు, వర్గము అన్నారు కాబట్టి. నెక్స్ట్ 35ని 35 30 + 5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 86 ఉంది, 86ని 80 + 6 హోల్ స్క్వేర్. ఇది 90 + 3 హోల్ స్క్వేర్. ఇది 70 + 1 హోల్ స్క్వేర్. 40 + 6 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఈ విధంగా రాసి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా అప్లై చేసి రాయొచ్చు, లేదంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. 32 తీసుకుంటే మనకి 30 + 2 హోల్ స్క్వేర్, వర్గము అన్నారు కాబట్టి 32 స్క్వేర్ అన్న ఇది 32 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన విధంగా రెండు విధాలుగా చేసుకుంటే 30 + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 30 + 2 × 30 + 2. సో చేస్తే ఎలా వస్తుంది? 30తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. 30 × 30 + 2 + 2 × 30 + 2. 30 × 30 ఎంత? 30 × 30 + 30 × 2. నెక్స్ట్ ప్లస్ 2 × 30, 2 × 30 + 2 × 2. 30 × 30 అంటే ఇది 900 + 30 × 2, ఇది 30 × 2 అంటే 60 + 2 × 30 అంటే 60 + 2 2 = 4 చేస్తే మనకి 900 + 60 + 60 అంటే 120 + 4. 900 + 120 అంటే ఎంత? 1020 + 4 అంటే 1024. సో ఇక్కడ యాడ్ చేసుకున్నా మనకి అదే వస్తుంది. 900 + 120 + 4 42000. సో ఇది వచ్చింది. సో ఫార్ములా ప్రకారం చేసుకోవాలంటే మనకి ఏ విధంగా చేయొచ్చు? ఇది ఫస్ట్ మెథడ్ అనుకుంటే ఇది సెకండ్ మెథడ్. 30 + 2 హోల్ స్క్వేర్ అంటే ఇది a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + 2ab + b². అది అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 30 హోల్ స్క్వేర్ + 2 × 30 × 2 + 2² చేస్తే 900 + 2 3 = 6 అంటే 2 3 = 60, 2 3 = 6, 6 2 = 12 అంటే 120. 2 2 = 4, 4 × 30 అంటే 120 + 4, ఇది 1024. సో ఈ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. ఇది లాంగ్ అవుతుంది అనుకుంటే ఈ ఫార్ములా యూస్ చేసినా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ 35 ఉంది, దీని యొక్క స్క్వేర్ అంటే 30 + 2 30 + 5 హోల్ స్క్వేర్. 30 + 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 30² + 2 × 30 + 2 × 30 × 5 + 5 హోల్ స్క్వేర్. 30² అంటే 900 + 2 5 0 అంటే 10, 10 × 30 అంటే 300 + 5² అంటే 25. సో ఇది ఎంత అవుతుంది? 1225. సో దీంట్లో ఇంకొక మెథడ్ ఉంది మనకి. 35 ఇలా ఇస్తే 25, 15, 35, 45 ఇస్తే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ అనుకుంటే సెకండ్ది ఏంటి? 35 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 5 ఉంది. సో 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 5 0 ఎంత? 5² అంటే 25. దీని తర్వాత నెంబర్ ఎంత? 3 తర్వాత నెంబరు
4 అంటే 3 ఇంటూ 4 అంటే ఎంత 12. సో ఇదైనా చేయొచ్చు. ఇది ఓన్లీ 15, 25, 35, 45, 75 ఇలా వన్స్ ప్లేస్లో 5 ఉండి ఉన్న వాల్యూస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఇంకా ఈజీ అవుతుంది మనకి. అదేవిధంగా 45 ఇస్తే మనకి 5 5 25 వేసుకుంటాం. 4 తర్వాత నెంబర్ 5 కాబట్టి 5 ఇంటూ 4 అంటే 20, 25 వస్తుంది 45 స్క్వేర్ అంటే. నెక్స్ట్ థర్డ్ది 86 అంటే 86 హోల్ స్క్వేర్ అంటే 80 ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 80 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 80 ఇంటూ 6 ప్లస్ 6 స్క్వేర్. సో ఎంత వస్తుంది 80 హోల్ స్క్వేర్ అంటే 8 8 జీరో ఎంత 64. ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి అక్కడ వచ్చేది ఏంటి 2 జీరోస్ వస్తాయి 64 100 ప్లస్ 2 8 జీరో ఎంత 16 6 అంటే 96 లేదంటే 6 2 జీరో 12 12 ఇంటూ 8 అంటే 96 అంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి 960. సో లేదు డౌట్ ఉంది అనుకుంటే 16 ఇంటూ 6 చేసుకుందాం. 6 6 జీరో ఎంత 36 3 ఉంది 96 ప్లస్ 36 64 100 ప్లస్ 900 960 ప్లస్ 36 మొత్తం యాడ్ చేస్తే 6 ప్లస్ 3 9 4 ప్లస్ 9 అంటే 13 6 ప్లస్ 1 అంటే 7 7396 7396 ఆన్సర్. నెక్స్ట్ 93 వర్గం అన్నారు. 93 వర్గం అంటే 93 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 90 ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో మనకి ఫార్ములా అప్లై చేస్తే 90 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 90 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ 3 హోల్ స్క్వేర్. సో 9 9 జీరో ఎంత 81. ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి స్క్వేర్లో 2 జీరోస్ వస్తాయి 8100 ప్లస్ 2 3 జీరో ఎంత 6 6 9 జీరో 54 అంటే 540 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సో మనకి 8100 ప్లస్ 540 ప్లస్ 9. సో మొత్తం యాడ్ చేస్తే 9 4 1 ప్లస్ 5 అంటే 6 86 ఎంత 8649. ఇది ఆన్సర్. నెక్స్ట్ 71 హోల్ స్క్వేర్ అంటే ఎంత 70 ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 70 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 70 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత 49. ఇక్కడ 1 ఉంది కాబట్టి స్క్వేర్లో 2 జీరోస్ వస్తాయి 4900 ప్లస్ 2 1 జర్ 2 ఇంటూ 70 అంటే 2 7 జర్ 14 కాబట్టి 140 ప్లస్ 1 చేస్తే మనకి 4900 ప్లస్ 140 ప్లస్ 1 అంటే 1 4 9 ప్లస్ 1 అంటే 10 ఇక్కడ 1 ఉంటుంది 5 5041. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ది 46 అంటే 46 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 40 ప్లస్ 6 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత మనకి 40 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 40 ఇంటూ 6 ప్లస్ 6 స్క్వేర్ 4 4 జీరో ఎంత 16 కాబట్టి 1600 40 హోల్ స్క్వేర్ అంటే 1600 ప్లస్ 2 40 జీరో ఎంత 80 80 ఇంటూ 6 అంటే 480 లేదంటే 6 2 జర్ 12 12 4 జర్ ఎంత 84 అంటే 840 ప్లస్ 36. సో ఇది మనకి 480 2 4 జర్ 8 8 6 జర్ 48 కాబట్టి 480 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1600 ప్లస్ 480 ప్లస్ 36 మొత్తం యాడ్ చేస్తే 6 8 ప్లస్ 3 అంటే 11 1 ఉంటుంది 6 ప్లస్ 4 అంటే 10 10 ప్లస్ 1 11 ఇక్కడ 1 ఉంటుంది 1 ప్లస్ 1 2 అంటే ఎంత 2116. ఇది ఆన్సర్. సో మనకి స్క్వేర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్
సెకండ్ బిట్ చూసుకుంటే క్రింది సంఖ్యలను కలిగిన పైథాగోరియన్ త్రికాలను వ్రాయండి అన్నారు. సో మనకి 6 ఇచ్చారు. 6 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ 2m m² - 1 m² + 1 ఈ 3 అనేవి పైథాగోరియన్ త్రికాలకి సాధారణ రూపాలు. సో 2లో ఫస్ట్ బిట్ 6 ఇచ్చారు. 6 ఇస్తే మనకి ఇక్కడ 2m m² - 1 m² + 1 ఇది పైథాగోరియన్ త్రికాల యొక్క సాధారణ రూపం. దాన్ని బట్టి 2m = 6 తీసుకుంటే m = ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 2m = 6 అవుతుంది. m² - 1 అంటే 3² అంటే ఎంత? 3² - 1 = 9 - 1 అంటే 8 అవుతుంది. m² + 1 = 3² + 1 అంటే 9 + 1 10 అవుతుంది. సో మనకి 6, 8, 10 6, 8, 10 అన్నవి పైథాగోరియన్ త్రికాలు. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చారు? 14 ఇచ్చారు. 14 ఇచ్చారు కాబట్టి 2m = 14 m = ఎంత? ఇది ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. m = 7. నెక్స్ట్ m² - 1 అంటే 49. 7² అంటే ఎంత? సో అలా కాదు, ఇలా రాయొచ్చు. 7² - 1 అంటే 49 - 1 = 48. తర్వాత m² + 1 అంటే 49 + 1 = 50. సో మనకి 7, 48, 50. 7 కదా 14, ఎందుకంటే 2m కదా మనకి. 14, 48, 50 అంటే పైథాగోరియన్ త్రికాలు ఒక త్రికం ఇస్తే మిగతా రెండు ఫైండ్ అవుట్ చేయడం 2m m² - 1 m² + 1 ఇది యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది 7 కాదు 14 ఇది తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రికం ఇచ్చారు, త్రికంలో ఒక నెంబర్ ఇచ్చారు, సంఖ్య ఇచ్చినప్పుడు మిగతా రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్లో 16 ఇచ్చారు, అంటే 2m = 16 ఇచ్చారు. 2m = 16. సో అప్పుడు ఏమవుతుంది? m = ఇది ఇందులో ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి m = 8. సో m² - 1 = 8² - 1 = 64 - 1 అంటే 63. m² + 1 = 8² + 1 అంటే 64 + 1 అంటే 65. సో మనకి త్రికాలు ఏమవుతాయి? 16, 63, 65. 16, 63, 65 ఇవి త్రికాలు. నెక్స్ట్ ఫోర్త్ది 18 ఇచ్చారు. 2m = 18. 2m = 18. సో మనకి అప్పుడు m = ఎంత అవుతుంది? 2 అనేది 18లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. సో m² - 1 = 9² - 1 అంటే 9 9 = 81 - 1 అంటే 80. సో ఇదొకటి. m² + 1 = 9² + 1 అంటే 81 + 1 అంటే ఎంత? 82. సో మనకి త్రికాలు ఏమొస్తాయి? 18, 80, 82. 80, 18, 80, 82. సో ఇక్కడతో 6.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో 3rd, 4th, 5th, 6th, 7th సంబంధించిన వీడియోస్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.